కొన్నిసార్లు కొన్ని కరువులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తాయి. అబ్రహాము కరువు వచ్చినప్పుడు కూడా ఐగుప్తుకి వెళ్ళాడు. ఇస్సాక్ టైంలో కరువు వచ్చింది, యాకోబు టైంలో కరువు వచ్చింది, అప్పుడు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఎంత గొప్ప విశ్వాసికైన కరువులు వస్తాయి, ఎంత గొప్ప సేవకుడికైన కరువులు వస్తాయి. కరువులు మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చాటుకి తీసుకెళ్తాయి. మనల్ని కరువు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితికి, ఒక బాధలో నుంచి ఇంకొక బాధకి, ఒక అనుభవంలో నుంచి ఇంకొక అనుభవంలో తీసుకెళ్తాయి. అందుకే కొన్నిసార్లు కరువు మనల్ని మేలే చేసింది. కరువు కొన్నిసార్లు బాధ పెట్టిన, కరువులో మనల్ని దేవుడు కాపాడుతాడు, అది ఇంకొక చోట. అందుకే కరువు వచ్చినప్పుడు ఒక చోట ఇబ్బంది అయితే, కరువు వచ్చినప్పుడు ఒక చోట బాధ అయితే, అది ఏ విధంగా అయినా, మనుషుల రూపంలో అయినా, ఆర్థికంగా అయినా, సేవ రూపంలో అయినా, ఏ విధంగా ఒక చోట కరువు వస్తే దేవుడు ఇంకొక చోటికి వెళ్ళి తృప్తిపరచగలడు. అలా యాకోబుకు, అలా ఇశ్రాయేలు ప్రజలకి, అబ్రహాముకి, ఇస్సాక్కి ఇట్లా కరువు వచ్చినప్పుడు ఎంతో మందిని అలా నడిపించుకుంటూ వచ్చాడు.